భూగర్భ మందిరంలో నుండి పైకి వచ్చిన నిధి యువతులు కోటలోని సువిశాల ఆవరణ చేరుకున్నారు. ఆవరణం మధ్యలో ఉన్న మండపం మీద మహారాణి బ్రాహ్మీదేవి, ఆమెకు కొంచెం దూరంలో వినయంగా మహామంత్రి నిలుచున్నారు. మండపం క్రింద సేనాపతి కబంధుడు నిలుచున్నారు. వాళ్ళ చేతులు వరలలో ఉన్న కత్తుల మీదుగా ఉన్నాయి. గుంపుగా పరిగెత్తుకు వస్తున్న యువతులను చూడగానే ఇద్దరూ కత్తుల్ని వెలికి లాగారు. సేనాని, కదంబ, కత్తుల్ని క్రింద పడవేయండి, మహారాణి గద్దించింది. ఇద్దరూ తలలు తిప్పి చూశారు. మహారాణి వాళ్ళు సేనాని ఏదో చెప్పబోయాడు. కత్తులు క్రింద పడవేయండి, బ్రాహ్మీదేవి హూంకరించింది. ఇద్దరి చేతుల్లోని కత్తులు క్రింద పడి చప్పుడు చేశాయి. మా వైపు తిరగండి, బ్రహ్మీదేవి అంది. ఇద్దరు మహారాణి వైపు తిరిగి వినయంగా చూశారు. ఆ యువతుల్ని వెళ్ళనివ్వండి. మన రాజ్యం ఎల్లలు దాటేదాకా వాళ్ళ మీద ఎవరి చెయ్యి పడకూడదు. పడిన చెయ్యి తెగిపోతుంది, మహారాణి అంది. కదంబ, ముఖ్యంగా ఈ హెచ్చరిక నీకు. ఆజ్ఞ మహారాణి, సంపాదించిన సంపదను పోగొట్టుకుంటున్న వాడిలా నీరసంగా అన్నాడు కబంధుడు. సేనాని, మన 7 ప్రాకారాల కవాటాలు బార్లా తెరిపించు. ఈ పిల్లలందరూ క్షేమంగా వెళ్ళిపోవాలి. ఆజ్ఞ మహారాణి, వెళ్ళు. ప్రాకార ద్వారపాలకులను హెచ్చరించు. ఆజ్ఞాపాలనలో పొరపాటు జరిగితే తలలు తెగిపోతాయి, మహారాణి బ్రహ్మీదేవి అంది. సేనాపతి పరుగెట్టాడు. కబంద, మహారాజు గారు అపాయ స్థితిలో ఉన్నారు. రాజవైద్యులను తీసుకురా. కళ్ళున్న చోట గుంటలు ఏర్పడ్డాయని ఆయనకు చెప్పు. కబంధుడు పరుగు ప్రారంభించాడు. మహామంత్రి, ఇక నుండి మహేంద్రవర్మ మహారాజు గారిని ధృతరాష్ట్ర మహారాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టి రాజ్యపాలన మేం చేస్తాం, బ్రాహ్మీదేవి గంభీరంగా అంది. మహారాణి గారి నిర్ణయం ప్రజల అదృష్టం, మహామంత్రి ఉత్సాహంగా అన్నాడు. మీమాంసకుడిని, సోమయాజిని పదవీచ్యుతుల్ని చేస్తున్నాం. ఈ వార్త స్వయంగా మీరే వాళ్లకు చేరవేయండి. అవశ్యం మహారాణి, అవశ్యం. రాజమందిరానికి కొంచెం దూరంలో ఉన్న మేడ మీద అడ్డుగోడ దగ్గర నిల్చున్నాడు మహారాజు మహేంద్రవర్మ మారుతల్లి కుమారుడు చంచరీకవర్మ. క్రింది ఆవరణలో దృశ్యం అతని చూపుల్ని లాగిపట్టింది. నేల మీద తిరుగాడుతున్న చిన్నారి కోడిపిల్లల మీద తాపడం అయిపోయాయి ఉండే డేగచూపుల్లా ఉన్నాయి అతని చూపులు. యువతులుగా గుంపులుగా పరిగెడుతున్నారు. శ్వేత వస్త్రాలు ధరించిన పెళ్లి కుమార్తెలు వాళ్ళు. తన అన్న మహేంద్రవర్మ చెరబట్టిన ముద్దుగుమ్మలు చెర విడిపించుకుని పారిపోతున్నారు. ఇప్పుడిప్పుడే తన చెవిని పడిన శుభవార్త అది. పరుగులు తీస్తున్న యువతల తెల్లటి పైటలు గాలిలో మన్మథ పతాకాలా ఎగురుతున్నాయి ఉల్లాసంగా. రెక్కలు ఆడిస్తూ ఎగిరిపోతున్న అందాల తెల్లహంసల గుంపులా ఉన్నారు వాళ్ళు. తెల్లటి మబ్బుతునకల్లా కనిపిస్తున్న వాళ్లలో వాళ్ల ముందు వరుసలో చంచరీకవర్మ దృష్టిని ఒక రంగు సూర్యకాంతితో మెరుస్తూ ఆకర్షిస్తోంది. ఆ రంగు రాగిరంగు. ఆ రాగిరంగు ఒక అందాల బొమ్మ శిరోజాలది. భాద్రపద, చంచరీకవర్మ చూపులను తిప్పుకోకుండా పిలిచాడు. ప్రభూ, కొంచెం దూరంలో నిలుచున్న అతని అనుచరుడు భాద్రపదుడు వినయంగా అన్నాడు. ప్రభువు కాకపోయినా అలా పిలిపించుకోవడం తన యజమానికి ఇష్టమని భాద్రపదుడికి తెలుసు. అలా పిలిపించుకోవడం ఆయనకి ఆనందం, పిలవడం తనకి ఆదాయం. తెల్లహంసల్ని తలపిస్తూ తరలిపోతున్న ఆ ముద్దుగుమ్మల ముందు వరుసలో మెరిసిపోతున్న రాగిరంగు జుత్తు కనిపిస్తోందా? చంచరీకవర్మ చూపులను తిప్పకుండా అడిగాడు. కళ్ళని పొడుస్తూ కనిపిస్తోంది ప్రభూ. ఆ తామ్రవర్ణ శిరోజాల సౌందర్యం మనకు కావాలిరా, చంచరీకవర్మ అన్నాడు. ప్రభూ, మన సొంతం కావాలిరా. గొప్ప ఆలోచన ప్రభు. అన్నగారి రాజ్యం ఎలాగూ మనకి అందదు. ఆయన అపహరించిన అందమైనా మనకి కావాలి, మనది కావాలి. గొర్రెలలో గొర్రెలా, తోడేళ్లలో తోడేలులా కలిసిపోయే విద్య నీకు వెనతో పెట్టిందే కదా. ఆ చిలుక రాత్రికి ఏ చెట్టు గుబురులో వాలుతుందో కంటపడకుండా కనిపెట్టిరా. రేపు ఉదయం వల విసురుదాం, చంచరీకవర్మ గంభీరంగా అన్నాడు. వెళ్తున్నా ప్రభు, చీకటి పడేసరికి తిరిగి వస్తాను, భాద్రపదుడు సగర్వంగా అన్నాడు. శ్వేతాంబరాలు ధరించిన వందలాది యువతీ జనం రాజవీధి గుండా, తరువాత సన్నిధి వీధి గుండా పరుగులు తీస్తున్నారు. పౌరులు గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు. వాళ్ళందరూ మహారాజు సేకరించిన యువతులని అందరికీ తెలుసు. భూగర్భ మందిరంలో బంధించి ఉంచారని తెలుసు. ఎలాగో వాళ్ళు మందిర కారాగారం నుండి తప్పించుకున్నారని వాళ్ళ పరుగు చెప్పకనే చెప్తోంది.
తప్పించుకున్న వాళ్లే పిక్కబలం చూపుతారు. వదిలిపెట్టబడిన వాళ్ళు నిర్భయంగా నెమ్మదిగా నడుస్తూ వెళ్తారు. నిధి మార్గదర్శనం కోసం యువతులు ఒకదాని తర్వాత ఒకటిగా 7 ప్రాకారాలు దాటివేశారు. విశాల ప్రదేశంలో ఉన్న చిన్న రాతి మీదకి ఎక్కి నిల్చున్నాడు నిధి. యువతులు ఆగి గుంపులుగా నిల్చున్నారు. అందరూ అలసటతో రొప్పుతున్నారు. వాళ్ళ ముఖాలు చెమట బిందువులతో మెరుస్తున్నాయి. కుంకుమ కరిగి జారుతోంది. భయం లేదు, కాసేపు కూర్చోండి, నిధి దగ్గుతూ బొంగురుగా అన్నాడు. మహారాణి మనల్ని వెళ్ళనిమ్మన్నారుగా. అందరూ వెంటనే కూర్చున్నారు, కృతజ్ఞతగా చూస్తూ. మీరందరూ మీ మీ స్థానాలకు వెళ్ళగలరా? వీలైనంత త్వరగా ఈ సామంత రాజ్యం ఎల్లలు దాటేస్తే మంచిది. భయపడకుండా వెళ్తారుగా? నువ్వు ధైర్యం ఇచ్చావుగా సోదరి. మహేంద్రవర్మ కళ్ళు పెకిలించి వేసిన యువతి బిగ్గరగా అంది. అందరూ హర్షధ్వానాలు చేశారు. గుర్రాల గిట్టల చప్పుళ్ళు, రథచక్రాల చప్పుళ్ళు యువతుల హర్షధ్వానాలను కబళించి వేశాయి. అందరూ తలలు తిప్పి సప్తదుర్గ పట్టణం ఉన్న దిశగా చూశారు. ఒకదాని వెనక ఒకటిగా 20కి పైగా రథాలు వస్తున్నాయి. యువతులందరూ ఆందోళనతో లేచి నిల్చున్నారు. భయంగా నిధి వైపు చూశారు. అందరూ విసరగలిగేంత పరిమాణం ఉన్న రాళ్లను తీసుకోండి. ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క రాయి. ప్రస్తుతం రాళ్లే మన ఆయుధాలు, నిధి హెచ్చరించాడు. యువతులు అటూ ఇటూ పరిగెడుతూ రాళ్లను అందుకుంటున్నారు. నిధి క్రిందికి దిగి 2 రాళ్లు అందుకుని మళ్ళీ రాతి మీదికి ఎక్కి నిల్చున్నాడు. అందరూ వరుసగా నిలవండి. యువతులు వరుసలుగా సర్దుకున్నారు. రథాలు కొంచెం దూరంలో ఆగాయి. ఒక రథం మాత్రం వాళ్ళ దగ్గరగా వచ్చింది. నిధి ప్రశ్నార్థకంగా చూస్తున్నాడు. రథంలోంచి ఒక వ్యక్తి క్రిందికి దిగాడు. యువతుల దగ్గరగా నడిచాడు. నిరాయుధుడుగా ఉన్న వయసు మళ్ళిన వ్యక్తిని నిధి పోల్చుకున్నాడు. మహామంత్రి. నేను మహామంత్రిని. మహారాణి గారు పంపించారు. మీరు ధైర్యంగా తప్పించుకున్నందుకు సంతోషంతో అభినందనలు తెలియజేయమన్నారు. మీరందరూ మీ స్వస్థానాలకు వెళ్ళడంలో సహాయం చేయాలనుకున్నారు. అందుకే ఇన్ని రథాలను పంపించారు. మీ స్థానాలు పరిసర ప్రాంతాల్లో అనుగుణంగా బృందాలుగా రథాలు అధిరోహించండి. మా సోదరులు సురక్షితంగా మిమ్మల్ని మీ గమ్యస్థానాలకు చేరుస్తారు. యువతులు బిగ్గరగా హర్షధ్వానాలు చేశారు. చేతులలోని రాళ్లను నేల మీదకి జారవిడిచారు. సూచన కోసం అన్నట్టు అందరూ నిధి వైపు చూశారు. నిధి గొంతు సవరించుకుంటూ బొంగురుగా అన్నాడు. రథాలు అధిరోహించండి సోదరీమణులు. దూరంగా వెళ్ళిపోతున్న రథాలను కాసేపు చూసి నిధి చూపుల్ని అనల వైపు మళ్లించాడు. నువ్వు వెళ్ళలేదేం? వెళ్ళడం ఇష్టం లేదు. ఏం? నా మిత్రుడిని కలుసుకుని అతనితో వెళ్ళాలి, అనల తగ్గుస్వరంతో అంది. ఎవరతను? ఎక్కడున్నాడు? పేరు నిధి. నన్ను బంధించి తీసుకెళ్ళినప్పుడు సప్తదుర్గ పట్టణంలో విశాలుడు అనే వ్యక్తి ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు, అనల కళ్ళు తుడుచుకుంటూ అంది. ఇక్కడున్నాడేమో చూడు, నిధి నవ్వుతూ అన్నాడు. అనల అయోమయంగా చూసింది. నిధి క్రిందికి దిగాడు. తన తలను తనలో దాచుకున్న కృత్రిమ శిరోజాలను తీసి చిరునవ్వుతో చూశాడు. ఉన్నాడా నిధి ఇక్కడ? అనల కళ్ళు ఆశ్చర్యంతో గిన్నెల్లా అయ్యాయి. నోరు కొద్దిగా తెరుచుకుంది. ఇప్పుడు మీసాలు లేని అతని ముఖంలో నిధిని అన్వేషిస్తున్నాయి ఆమె కళ్ళు. నిధి, అనల అరిచింది. నిధి నీ సన్నిధిలో ఉన్నాడు అనలా. అనల అసంకల్పితంగా అతని దగ్గరగా జరిగింది. తలను అతని భుజం మీద ఆంచి ఏడుస్తూ ఉండిపోయింది. ఆ ఏడుపులో ఆనందం, ధైర్యం వినిపిస్తున్నాయి నిధికి. నిధి చేతులు కదలలేదు. ఆ అనలను స్పృశించలేదు. అతను ఆమెను ఓదార్చలేడు. అతనికి తెలుసు, ఏడుపు రూపంలో ఉద్వేగం ఆమెను ఓదారుస్తోంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.